హలో యాస్పిరెంట్స్, అందరూ ఎలా చదువుతున్నారు? రాబోయే ఎండోమెంట్ ఎగ్జామ్‌కి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఖచ్చితంగా సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. లాస్ట్ క్లాస్‌లో మనం ఎండోమెంట్ పేపర్ 2కి సంబంధించి రామాయణం క్లాస్‌ని స్టార్ట్ చేసుకున్నాం కదా! ఆ క్లాస్ ఎవరైనా వినకపోయినట్లయితే అది విన్న తర్వాతే ఈ క్లాస్ వినండి. లేకపోతే అర్థం కాదు. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఎండోమెంట్ ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లక్ష్మి ఎడ్యుకేషన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ క్లాసెస్ ఫాలో అవ్వండి. లాస్ట్ క్లాస్లో మనం అసలు రామాయణం అంటే ఏమిటి, దాన్ని ఎవరు రాశారు, దానిలో ఎన్ని కాండలు ఉంటాయి, ఎన్ని శ్లోకాలు ఉంటాయి అనే వాటి గురించి తెలుసుకున్నాం. మొత్తం 7 కాండలు ఉన్నాయి కదా. దానిలో ఈరోజు మనం మొదటి కాండ అయిన బాలకాండ గురించి నేర్చుకుందాం. ముందుగా వీరి వంశం గురించి తెలుసుకుందాం. వీరి వంశం పేరు ఇక్ష్వాకు వంశం, రఘుకుల వంశం, సూర్యవంశం అని కూడా అంటారు. ఈ వంశానికి మూల పురుషుడు ఎవరు అంటే వైవసత్వపు మనువు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దశరథుడి గురించి చూద్దాం. దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. అయితే వారికి సంతానం కలగలేదు. దానికి గాను వారు ఒక యాగాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ యాగం ఋష్యశృంగుల వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. నిన్నటి క్లాస్లో మనం 3 రాజ్యాల గురించి చూసాం. అయోధ్య రాజ్యం, కిష్కింధ రాజ్యం, లంక రాజ్యం. ఇప్పుడు మనం అయోధ్య రాజ్యం గురించి చెప్పుకుంటున్నాం. అయోధ్య సరయూ నది ఒడ్డున ఉంటుంది. దీనిని ఇక్ష్వాకుడు నిర్మించాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే దశరథుడు పుత్రకామేష్టి యాగాన్ని ఋష్యశృంగుల వారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ యాగం నుండి ఒక మహాపురుషుడు ఉద్భవించి దశరథుడికి పాయసాన్ని ఇస్తాడు. ఆ పాయసాన్ని 3 భార్యలతో కలిసి తినమని చెప్తాడు. వారు అట్లే చేయగా వారికి సంతానం కలుగుతుంది. కౌసల్యకి రాముడు, సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు జన్మిస్తారు. వారు చాలా సంతోషంగా ఉంటారు. అయితే దశరథుడి ఆస్థానంలో 3 ఋషులు, 8 మంది మంత్రులు ఉంటారు. ఆ 3 ఋషులు ఎవరంటే వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి. వీరిలో వశిష్ఠుడు దశరథుని యొక్క కుమారులకి విద్యాబుద్ధులను నేర్పిస్తాడు. వారు పెరిగి పెద్దవుతున్న సమయంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ క్లాస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ క్లాసెస్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.